నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మొత్తానికి విశాఖ ఉక్కు ప్లాంట్కి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యనే పేపర్లో, సోషల్ మీడియాలో అన్ని రాష్ట్రాలు వాళ్ళ ఉక్కు పరిశ్రమలకు వేల కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి రూపాయి కూడా తెచ్చుకోలేదు. మంత్రులు ఎంపీలు ఏం చేస్తున్నారని చెప్పేసి అటు వైసీపీ కానీ, వైసీపీలో ఇంకెవరున్నారు, వైసీపీ విమర్శించడం జరిగింది. సో మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే విశాఖ ఉక్కు కర్మాగారానికి కూడా ఒక తీపి కబురని అనుకోవాలి. అది ఏంటనేది చూద్దాం. విశాఖ ఉక్కుకు 17,000 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వడం జరిగిందంట. నిధులు కాకుండా టెక్నాలజీ రూపంలో కూడా బ్లాస్ట్ ఫర్నేరుల స్థానంలో 3 ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నిచర్లు, వీటికి 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది ఒక డిపిఆర్ ఇచ్చినట్టున్నారు. ఈ ఫర్నేసుల ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి, దానిని విదేశాలకు ఎగుమతి చేసేటటువంటి యోచన, టెక్నాలజీ అందించేందుకు జపాన్ సంస్థలు కూడా ముందుకు వచ్చినాయంట. మళ్ళీ ఈ ఫోక్సో పేరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి కార్మికులు, అంటే ఆల్రెడీ విశాఖ ఉక్కు కర్మాగారాలు ఈ మధ్య కాలంలోనే కార్మికుల మీద వేటు పడింది అనేటువంటిది అందరం చూసాం, విన్నాం కూడా. దానికి విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది అన్నది వాస్తవం. అంటే ఎవరైతే విశాఖ ఉక్కును పట్టించుకోవడం లేదు, ఇది ప్రైవేటీకరణ అవుతుంది అన్నటువంటి మాట్లాడినటువంటి అందరూ, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో నాయకులు కూడా అదే చెప్పారు, సర్వనాశనం చేస్తున్నాడు, భూములు అమ్మేస్తున్నాడు. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అదిగాక ఎక్కువ మ్యాండేట్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదన్నది వైఎస్ఆర్సీపీ చేసినటువంటి వాదన. దానికి ధీటుగా సమాధానంగా కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలతో జపాన్ సంస్థ కూడా దానికి సంబంధించిన టెక్నాలజీని అందించడానికి వాళ్ళ ముందుకు రావడం, ఒక విధంగా విశాఖ ఉక్కుకు ఒక కొత్త రూపం రాబోతుంది అన్నది వాస్తవం. అయితే మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారా లేదా అన్నది రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. అయితే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలుస్తుంది. 17,000 కోట్లతో కొత్త రివైవల్ ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. అయితే నిధుల రూపంలో కాకుండా టెక్నాలజీ రూపంలో అందిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతం విశాఖ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా స్టీల్ తయారు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ముడి పదార్థాలు సమకూర్చుకోలేక ప్రస్తుతం 2 బ్లాస్ట్ ఫర్నేసులను మాత్రమే నడుపుతున్నారు. వీటి స్థానంలో కొత్తగా 3 ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులను కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఈ 17,000 కోట్ల రూపాయలతో జపాన్ టెక్నాలజీతో కలిపి విశాఖ ఉక్కు ప్లాంట్ని 3 బ్లాస్ట్లు కూడా సమృద్ధిగా పనిచేసేదానికి చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ముడి పదార్థాలు కూడా సమీకరించాల్సినటువంటి బాధ్యత, అలాట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం. ఏదేమైనా విశాఖ ఉక్కు కర్మాగారానికి మంచి రోజులే రాబోతున్నాయి. నిజంగా ఇది ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిణామం. అయితే ఇది ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటే బాగుంటుంది అనేది మా ఆశ. థ్యాంక్ యూ.